అందరికీ నమస్కారం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఒక అంశం గురించి అయితే తీవ్రమైన చర్చ జరుగుతూ ఉంది. దాని గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అంతకుముందు మీరు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక ప్రకటన ఆయన మాట్లాడారు. కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే ఈ ట్రాఫిక్ చాలాన్లు అనేది మరి ఎప్పటి నుండో మనం తీసుకుంటే మరి ఒకప్పుడు ఈ ట్రాఫిక్ చాలాన్ సిస్టమ్ ఎలా ఉండదంటే డైరెక్టు మరి ఎవరైతే ట్రాఫిక్ సిబ్బంది ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు మరి డైరెక్ట్గా ట్రాఫిక్ చాలాన్లు కట్టించుకునేవారు. కట్టని వారు ఎవరైతే ఉంటారో వారి కోసం స్పెషల్ డ్రైవ్ కూడా మరి అప్పట్లో 2014 ముందు నిర్వహించి కూడా మరి రోడ్లపైనే మరి ఎవరెవరు ఎంత ఛానళ్ళు పెండింగ్లో ఉన్నారనే విషయాన్ని మరి వాళ్ళు కనుక్కొని అలా వారితో కట్టించుకునేవాళ్ళు. హెల్మెట్ లేకుండా డైరెక్ట్ ఆపి చాలాన్లు కొట్టడం అనేది, లేదంటే రాంగ్ డ్రైవింగ్ కావచ్చు, సిగ్నల్ జంప్ కావచ్చు, మొత్తం ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారి నుండి డైరెక్ట్గా వసూలు చేసేవారు. కానీ ఆ తర్వాత కాలంలో అంటే దీనిలో మరి అవకతవకలు కావచ్చు, మరి ఎవరైతే మరి ఈ వాహనదారులు కూడా కొందరు అంటే అడ్డదారుల్లో మరి ట్రాఫిక్ పోలీసులకి డబ్బులు ఇవ్వడం, అంటే ప్రభుత్వ ఖజానాకు కూడా కొంత గండిపడుతుండడం, ఇవన్నీ కొంత సమస్యగా మారిపోయి తర్వాత మరి కేసీఆర్ వచ్చిన తర్వాత దీన్ని పూర్తిగా ఆన్లైన్ సిస్టమ్ చేయడం జరిగింది. ఎవరైతే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారో, హెల్మెట్ పెట్టుకోకపోయినా, సిగ్నల్ జంప్ అయినా, రాంగ్ రూట్ అయినా, లేకపోతే ఓవర్ స్పీడ్గా వెళ్ళినా, డ్రంక్ అండ్ డ్రైవ్ అయినా, ఇట్లా మరి ఈ చాలాన్లు అనేది డైరెక్ట్ ఆన్లైన్ అంటే ఫొటోస్ కొట్టడం, డైరెక్ట్ వాళ్ళ ఆన్లైన్ ద్వారా చెల్లించడం, మొబైల్ ద్వారానో లేకపోతే మీ సేవ ద్వారానో చెల్లించే వెసులుబాటు అనేది ఇప్పుడు ఉన్నది. అయితే మరి ఈ విధానం వచ్చిన తర్వాత కూడా మరి చాలామంది అంటే ట్రాఫిక్ ఏవైతే చాలాన్లు ఉంటాయో మరి వాహనదారులు 2 వీలర్ కావచ్చు, 3 వీలర్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, సరిగ్గా వాళ్ళు సమయానికి మరి ఈ చాలాన్లు అంటే కట్టకపోవడం వల్ల మరి ఏదైతే ప్రభుత్వ ఖజానా అనుకోవాలి, లేదంటే మొత్తం మీదనైతే అంటే రావాల్సినంతగా అంటే ఆదాయం అనేది రావట్లేదు. అయితే దీనిపైన మరి కొత్త ఏర్పడ్డ రేవంత్ రెడ్డి ప్రభుత్వం సీరియస్గా దృష్టి సారించినట్టుంది. కొన్ని భర్జనల తర్వాత మరి రేవంత్ రెడ్డి గారు సీరియస్గా అన్నారా, లేదంటే నిజంగా ఉక్కుపాదం మోపాలని? ఉక్కుపాదం మీన్స్ ఏంటంటే ట్రాఫిక్ రూల్స్ను ఎవరైతే అతిక్రమిస్తుంటారో అంటే ఇలాంటి అంటే ఒక కొత్త చట్టం తీసుకురావడం ద్వారా వీటిని నియంత్రించి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవాలని ఆయన ఆలోచించారు తెలియదు. కానీ మొత్తం మీదనైతే ఒక విషయాన్ని అయితే ఆయన చెప్పారు. అదేంటంటే మరి అంటే ఇంకా ఇది రాలేదు, ఇలా చేస్తే బాగుంటుందని ఆయన ఒక ప్రకటన చేశారు. అదేంటంటే మరి ఎవరైతే ఈ ట్రాఫిక్ రూల్స్ నిబంధనలు పాటించారో డైరెక్ట్గా మరి ట్రాఫిక్ పోలీసులు కెమెరా తీస్తారు. కెమెరా తీసిన తర్వాత మరి ఎవరైతే వాహనదారులు అందరూ మొత్తం మీదనైతే వాళ్ళ వాహనం ఏదైతే ఉంటుందో మరి ఈ బ్యాంక్ డీటెయిల్స్ కూడా అనుసంధానం, అంటే బండి రిజిస్ట్రేషన్ కావచ్చు, వాహనం నంబర్ కావచ్చు, ఈ బ్యాంక్ అకౌంట్ కూడా అనుసంధానం చేస్తారట. దాని ద్వారా ఏంటంటే ఇక ఈ గిప్పించుకుని ఉండదు. ఇక సిగ్నల్ జంప్ అయినట్టే ఫోటో కొట్టుడే డైరెక్ట్ బ్యాంకు లింక్ ఉంటుంది, ఎంత అయితే చాలానే కట్టాల్సి ఉంటుందో అది కట్ అయిపోతుంది. ఇదే విషయం. హెల్మెట్ పెట్టుకోకుండా సిగ్నల్ జంప్ అయినా, లేకపోతే రాంగ్ రూట్ అయినా, ఏవైనా కావచ్చు, మొత్తం మీద డ్రంక్ అండ్ డ్రైవ్ ఏదైనా మొత్తం మీదనైతే కొట్టినప్పుడు వాళ్ళ బండి నంబర్ మీద ఎంతైతే చాలానైతే పే చేసేది ఉంటుందో డైరెక్ట్ బ్యాంక్ నుంచి కట్ అవుతుంది. అయితే
ఇలా బ్యాంక్ నుండి కట్ అవుతుంది, అలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి దీని మీద సర్వత్రా మరి విమర్శలు అయితే మరి వ్యక్తమవుతూ ఉన్నాయి. ఎవరిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారికి హక్కు? ఇది రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే. పౌరుల వ్యక్తిగత అకౌంట్ను టచ్ చేసే అధికారం ప్రభుత్వానికి ఎవరిచ్చారు, ఎలా ఉంటుంది అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. సామాన్యులు సైతం మండిపడుతున్నారు. మరి దీనిపైన బండి సంజయ్ కూడా మాట్లాడారు. అంటే రాష్ట్రంలో రోడ్లు చాలా దరిద్రంగా ఉన్నాయి, రోడ్లే బాగోలేవు, పెన్షన్లు ఇవ్వట్లేదు, ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వట్లేదు, మరి సరైన రోడ్లు ఇవ్వలేని మంత్రుల ఖాతాల నుంచి ఈ అమౌంట్ అనేది ఆటో డెబిట్ కావాలి, వాహనదారుల నుండి ఆటో డెబిట్ కాదు, ఇలా ఆటో డెబిట్ జరగాలని చెప్పేసి బండి సంజయ్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. మొత్తానికి అయితే ఈ అంశం అయితే చర్చనీయాంశంగా మారింది. కానీ అంటే నా అభిప్రాయం కూడా ఏంటంటే, అంటే ఏదైతే మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉంటుందో, మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్తో సమానంగా ఉన్న వరంగల్ కావచ్చు, ఇతరత్ర నగరాల్లో కావచ్చు, జిల్లాల్లో కావచ్చు, రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉన్నదో వాళ్ళు సర్వే చేయాలి. ఈ రోడ్ల వల్ల, గుంతల వల్ల, సరైన టైంలో రోడ్ల నిర్మాణం జరగకపోవడం వల్ల ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఎన్ని మరణాలు సంభవిస్తున్నాయి, దీనికి అంతటికి కారణం ఎవరనేది రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి సింహావలోకనం చేసుకోవాలి, దీని మీద రివ్యూ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రజల డబ్బును నేరుగా అకౌంట్ నుంచి తీసుకునే ఆలోచన ప్రభుత్వానికి ఎట్లయితే వచ్చిందో అది మంచిదే కావచ్చు. అంటే ఈ ట్రాఫిక్ నిబంధనలను ఇలాంటివి పెట్టడం వల్ల ట్రాఫిక్ నిబంధనలను స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. అదేవిధంగా ఈ చాలాన్లు ఏవైతే ఉంటాయో వాటిని అంటే టైంకు అంటే అవి ఈజీగా గవర్నమెంట్ చాలానికి సంబంధించిన డబ్బుల్ని రికవరీ చేసుకోగలుగుతుంది, ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరుగుతుంది అన్న ఒక ఆలోచన, ఒక క్రమశిక్షణ అనేది మనం చెప్పుకోవచ్చు, మంచిదే. కానీ మరి రోడ్లు ఎవరు బాగు చేయాలి, గుంతలు ఎవరు బాగు చేయాలి? మొన్న చూసాం మనం నారాయణపేట జిల్లాలో అనుకుంటాం, సరైన రోడ్డు సౌకర్యం లేదు. నారాయణపేట నుంచి ఒక చిన్న తండాకు విలేజ్కు సంథింగ్ అసలు రోడ్డు నిర్మాణమే లేదు. రోడ్డు నిర్మాణం అంట, సారీ చిన్న రాంగ్ మాట్లాడినా, రోడ్డు నిర్మాణం అనేది కాదు, అంటే బస్సు సౌకర్యాలు సరిగా లేవు. కొన్ని జిల్లాల్లో తీసుకుంటే మనం ఆదిలాబాద్ కావచ్చు, కొన్ని జిల్లాల్లో నేను కూడా చూశాను, అసలు బస్సు సౌకర్యం సరిగా ఉండదు. 5 గంటలకు 6 గంటలకు ఒక బస్సు ఉంటుంది. బస్సులు ఫ్రీక్వెంట్గా లేకపోవడం వల్ల మొన్న చూసాం మనం, చిన్నపిల్లలు నాకు తెలిసి 5వ తరగతి నుంచి మొదలైతే 10th క్లాస్ పిల్లల వరకు అంతా అమ్మాయిలే ఉన్నారు. అదేదో మొత్తం మీద అది ఒక ట్రాక్టరా లేదా సంథింగ్ ట్రాలీగా దానికి పట్టుకొని వేలాడుకుంటూ వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఒకవేళ మరి ఆ సమయంలో జరగరాని జరిగితే వారి భవిష్యత్తు ఎలా ఉండేది, వాళ్ళ కుటుంబాల పరిస్థితి, రోడ్ల మీద పడేది, ఇవన్నీ ప్రభుత్వం గమనించాలి. మరి వీటినన్నిటినీ సరిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కదా. మేము ఈరోజు డైరెక్ట్ ఆటో డెబిట్ పెట్టేస్తాం, మరి వాహనదారుల అకౌంట్లో నుంచి మేము నేరుగా మాకు డబ్బులు వచ్చేస్తాయి, మా ఖజానా నిండిపోతుంది అని చెప్పి మరి ఈరోజు ప్రభుత్వంలో కీలక పెద్దలు, కీలక నాయకులే ఇట్లా మాట్లాడుతుంటే మరి వీటి గురించి కూడా ఆలోచించాలని చెప్పేసి నేను కాదు, యావత్ ప్రజానికము, యువకులు కావచ్చు, దీనిలో ఉద్యోగులు కావచ్చు, అందరూ గొంతెత్తి మరి ఈ అంశాల గురించి చర్చిస్తూ ఉన్నారు. ఆటో డెబిట్ పెట్టండి, దాంతోపాటు రోడ్లు సరిచేయండి, బస్సు సౌకర్యాలు కల్పించండి, ఉద్యోగాలు కల్పించండి. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, మామూలుగా సహజంగా ఈ బ్యాంకుల్లో లోన్లు తీసుకుంటే ఈఎంఐలు డైరెక్ట్ మన సెకండ్కో థర్డ్కో ఆటో డెబిట్ అవుతూ ఉంటాయి, ఈఎంఐలు కట్ అవుతుంది. ప్రభుత్వం కూడా మరి ఉద్యోగాలు లేదా యువతకు కూడా ఉద్యోగాలు మరి లోన్లు ఇప్పించండి, అంటే వివిధ బ్యాంకుల ద్వారా. మరి అప్పుడు ఈజీగా ఆటో డెబిట్ అయిపోతుంది, యువకులంతా నిరుద్యోగం పోయి అంతా ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. ఏదైతే మరి ఆటో డెబిట్ అంశం చర్చనీయాంశమైంది, దీనిలో మంచి చెడులు అన్నీ ఒకసారి రివ్యూ చేసుకొని
దీన్ని అమల్లోకి తేవాలా లేదంటే విరమించుకోవాలనే ఆలోచన అధికార ప్రభుత్వానికి ఉంది. కాబట్టి నేను పౌరునిగా ప్రజలు ఏమనుకుంటున్నారు, యువత ఏమనుకుంటున్నారు, ప్రభుత్వ నాయకులు ఏమనుకుంటున్నారు అన్న అంశాలను నా ఛానల్ ద్వారా అయితే నేను వ్యక్తపరుస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.